ఢిల్లీ వాతావరణాన్ని తట్టుకోలేక శాంతియుత నిరసన చేయడానికి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు నానా అవస్థలు పడ్డారు. దాంతో వారికి సంబంధించిన ధర్నా వ్యవహారం కూడా వైరల్ గా మారింది. కొంతమంది కార్యకర్తలు చెట్ల కింద ఏసీ కార్లలో ఉండటం చూసి కూడా నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఎలా చూడాలి, అసలు ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్, ఎందుకంటే వీడియోస్ కూడా వైరల్ గా మారిన నేపథ్యంలో ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. కృష్ణ, చంద్రిక, ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా శాంతియుతంగా జరిగింది. అయితే ఈ రోజు ఢిల్లీ పోలీసులు కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకి అధికారికంగా అనుమతించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వన్ టైం మినహాయింపు కింద ఈ అనుమతి లభించింది. అయితే ఉదయం గంటల నుంచి కొంత మంది ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నెటిజన్లు కానీ లేకపోతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా మంది వచ్చారు. అయితే ఎండ వేడికి తట్టుకోలేక కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సుమారు 2 గంటల పాటు ఇక్కడ ఈ యొక్క ధర్నాలో పాల్గొని వాళ్ళు నినాదాలు ఇచ్చి ఆ తర్వాత ఎండ వేడికి తట్టుకోలేకపోయారు. అయితే 2:30-3 గంటలకే ఈ యొక్క ధర్నాను ముగించడం జరిగింది. మొదట పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు, అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి పార్లమెంట్ స్ట్రీట్ దగ్గర నుంచి జంతర్ మంతర్కి వచ్చి కాక్రోచ్లు వస్తున్నాయి, ధర్మం ప్రధాని వెళ్తున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా నినాదాలు కూడా చేశారు. ఈ రోజు ఏదైతే అమెరికా నుంచి ఉదయం 7:30 గంటల ప్రాంతంలోనే ఈ యొక్క సిజేపీ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో అభిజిత్ దీప్కే ఉదయం 7:30 గంటలకే ఢిల్లీ విమానాశ్రయం చేరుకొని విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన చేతిలో బిఆర్ అంబేద్కర్ ఆత్మకథ పుస్తకం, అదేవిధంగా ఒక త్రివర్ణ పతాకం కూడా ఉంది. ఆ తర్వాత నేరుగా ఆయన ఇక్కడికే జంతర్ మంతర్కే రావటం జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఈ ధర్నా కనుక మనం చూస్తే కొంత ఆలోచింపజేసే దిశగానే ఉంది. అయితే ఢిల్లీలో ఉన్నటువంటి ఎక్కువ మంది విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఎక్కువ మంది ఈ యొక్క ధర్నాలో పాల్గొనలేదు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి చాలా మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఇందులో పాల్గొన్నారు. అయితే ఈ ధర్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి అయితే ఒక గట్టి సందేశాన్ని ఇచ్చిందనే చెప్పొచ్చు. ఉదాహరణ చూసుకుంటే రీసెంట్గా బీహార్ లోని గయా నుండి వచ్చినటువంటి ముఖర్జీ నగర్ లో ముఖర్జీ నగర్ లో ఒకే గదిలో ప్రిపేర్ అవుతున్నటువంటి 2 సోదరీమణులు ఈ యొక్క ధర్నాలో పాల్గొన్నారు. కోచింగ్ ఫీజులు భరించలేక ఒకరు ప్రిపరేషన్ ఆపేస్తే మరొకరు 12వ తరగతి పుస్తకం పట్టుకొని ఈ నిరసనలో పాల్గొన్నారు. మరోపక్క ఉత్తరప్రదేశ్ లోని జౌన్పూర్ నుంచి రాత్రంతా ప్రయాణించి వచ్చినటువంటి సంజీవ్ కుమార్, 23 సంవత్సరాల సంజీవ్ కుమార్ ఉత్తరప్రదేశ్ లోని జౌన్పూర్ నుంచి రాత్రంతా ప్రయాణించి ఈ ఢిల్లీకి చేరుకున్నారు. ఇతని సోదరుడు రాసినటువంటి యూపీ పోలీస్ ఎగ్జామ్ కూడా లీక్ కావడంతో పరీక్షల వ్యవస్థపై నమ్మకం కోల్పోయాడు. తర్వాత మధ్యప్రదేశ్ నుంచి కూడా యూత్ కొంతమంది వచ్చారు. మధ్యప్రదేశ్ లోని రేవా నుంచి వచ్చినటువంటి విద్యాకాంత్ చతుర్వేది, 23 సంవత్సరాల విద్యాకాంత్ చతుర్వేది, ఇతని తమ్ముడు 2024లో నీట్ పరీక్ష రాశాడు. కానీ అవకతవకల వల్ల డాక్టర్ కాలేకపోయాడు. అదేవిధంగా ఢిల్లీకి చెందినటువంటి అపూర్వ జ్యోతిస్వామి, 43 సంవత్సరాల తండ్రి, దేశ విద్యా వ్యవస్థ పరిస్థితి ఎలా ఉందో చూపించడానికి తన 11 ఏళ్ల కుమారుడిని కూడా ఈ నిరసనకు తీసుకొచ్చారు. మొత్తానికైతే విద్యార్థుల్లో ఒక మానసిక వేదన, భయాందోళనలు అయితే కనిపించాయి. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ధర్నా ఉన్నప్పటికీ కూడా కొన్ని ఈ వాతావరణం సహకరించకపోవడం వల్ల ఈ ధర్నాలో చిన్నపిల్లలు కావడం వల్ల ఈ ఎండ వేడికి కూడా తట్టుకోలేకపోయారని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా ఈ రోజు ఆ విద్యార్థులు వచ్చినటువంటి విద్యార్థుల ఆవేదన, మానసిక వేదన, భయాందోళనలు చూస్తూ ఉంటే మళ్ళీ పేపర్ లీక్ అవ్వదన్న గ్యారంటీ ఏంటి అంటూ 16 ఏళ్ల విద్యార్థిని చేసిన ప్రశ్న విద్యార్థి లోకంలో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని సూచిస్తుందని చెప్పొచ్చు. రాత్రింబవళ్ళు కష్టపడి చదివినటువంటి పేపర్లు లీక్ అవ్వటం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి, ఆత్మహత్యల ఆలోచనకు కూడా గురవుతూ ఉన్నారు. అయితే మరోపక్క ఆర్థిక భారం కూడా పెరుగుతుంది, వ్యవస్థాగత వైఫల్యం కూడా ఇందుకు తోడవుతుంది. మధ్యతరగతి పేద కుటుంబాలు తమ పిల్లల చదువుల కోసం, ముఖ్యంగా నీట్ లాంటి పోటీ పరీక్షల కోసం, కోచింగ్ కోసం భారీగా అప్పులు చేసి
సింగిల్ రూముల్లో ఉంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పేపర్ లీకేజీల వల్ల ఈ శ్రమ డబ్బు అంతా కూడా వృధా అవుతుంది. అయితే గేట్ 2025 లాంటి పరీక్షల్లో కూడా కఠినమైనటువంటి తనిఖీలు ఉన్నప్పటికీ కూడా నీట్ లాంటి పెద్ద పరీక్షల్లో గుర్తింపు కార్డుల తనిఖీలు కూడా సరిగ్గా జరగలేదని నిరసనకారులు అయితే ఈ రోజు ఆరోపించారు. తప్పులు జరిగినప్పుడు పాలకులు జవాబుదారీగా ఉండకపోవటం, ప్రశ్నించిన వారిపై దేశద్రోహులనే ముద్ర వేయటం పైన ఈ రోజు ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి యువత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మొత్తానికైతే ఈ నిరసన కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదు. దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో బీహార్, యూపీ, ఎంపీ నుండి కూడా విద్యార్థులు తరలి రావడం ద్వారా ఇది దేశవ్యాప్త సమస్యగా మారిందని చెప్పొచ్చు. నీట్ పేపర్ లీక్ ఉదంతం పార్లమెంట్ లో బయట కూడా ప్రతిపక్షాలకు పెద్ద అస్త్రంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ అయితే రోజు రోజుకి బలపడుతుందనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ కృష్ణ.